అందరికి శనార్థి మంచిగున్నారులే. ఇక మంచి ముచ్చట్లయితే తీసుకొచ్చిన. ఇక సినిమా ముచ్చట్లయితే మంచిగా చెప్తా గాని ఇక మీ ముచ్చటైతే నాకు అర్థమైతే లేదు. ఎవరు కామెంట్ చేయకొచ్చిర్రు, మరి కామెంట్ చెయ్యురి. అయితే ఇంకో ముచ్చట చెప్పాలల్లా, హరహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ చేసింది కదా, ఇక గామైతే ఒక రూట్ ఫాలో అవుతుంది. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అన్న ట్రెండ్ చేస్తుందన్నమాట. ఏందంటే పవన్ కళ్యాణ్ సార్తోని సినిమా తీసింది కానుల్లా, అబ్బో గైన గురించి ఎంత పొగుడుతుందంటే అంత పొగుడుతుంది. అయితే ఈమెకే అభిమానులు మస్తు మంది ఉన్నారంటే ఇక ఈమె పవన్ కళ్యాణ్ ని మస్తు పొగుడుతుందిలా. గదెనుల్లా గైనతో నువ్వు ఒక్క సినిమా చేస్తే 100 సినిమాలు చేసినట్టేనంట. వామ్మో ఎంత మాట అనుకొచ్చింది అంటే ఈ లెక్కనమే 100 సినిమాలు చేసినట్టు. అక్షయ్ కుమార్ సారు, నువ్వు నిజంగా బంగారం అయ్యా. ఎందుకంటే మస్తు గొప్ప మనసు నీది. ఏంది గీమే గైనను పొగుడుతుంది అనుకుంటురా? గీ ముచ్చడి తెలిస్తే మీరు కూడా పొగుడతారు. ఏందంటే మొన్న తమిళ స్టంట్ మాస్టర్ విడిచిండు కానుల్లా, పాపం అసలు నిజంగా వాళ్ళు చేసే కష్టానికి ఏం ఫలితం లేదని ఆలోచించి అక్షయ్ కుమార్ సారు తన సొంతగా 700 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ చేపించిండంటనుల్లా. నిజంగా ఎంత మంచి ముచ్చట ఇది. వాళ్ళ పిల్లలకు భార్య పిల్లలకి మంచి జరగాలని కోరుకున్నట్టే కదా. అనుకోకుండా ఏమన్నా జరిగితే ఇబ్బంది అవుతుందాయే. ఇక ఈ ముచ్చట ఎరికైనాక గైనా ఈ మంచి ఆలోచన చేసిండంటే నిజంగా మంచిదే కదా నుల్లా. ఇక ఇది ప్రతి ఒక్కరికి వేస్తే ఇంకా బాగుంటది. మన కిరీటి తమ్ముడు ఉన్నాడు కదా, గైనే గీయలనే మంచి కిరీటం పెట్టుకునే రోజు. ఎందుకంటే గైన సినిమా తీసిండు కదా జూనియర్, గా సినిమా అయితే ఇలా రిలీజ్ అవుతుందిలా. ఇక అందరైతే ఏదో మిస్ అవుతుంది, కొత్తదనం మిస్ అవుతుంది అని మాట్లాడుకొస్తుర్రు. మరి కథ ఎట్లుందో అటెనక ఏమైందో తెలియదు కానీ నాకైతే ఒక పోస్టర్ చూసే వరకు అందులో జెన్నిలియా మస్తు నవ్వుపిస్తుందని అనుకున్నా. ఎందుకంటే ఆమె నవ్వులు వండిస్తే మస్తుగా ఉంటది, ఆమె నవ్వుతే కూడా మస్తుగా ఉంటది. కానిగా పోస్టర్ చూస్తే నువ్వులా మస్తు సీరియస్ గా కనబడుతుంది. వాయమ్మో ఏ ఆఫీసరో ఏ కింగ్ లేడీయో అన్నట్టుంది. అంటే నిజంగా కోపంగా కనబడ్డట్టు చూస్తుంది. ఎందుకంటే కిరీటి మీద కోపం ఉందో ఏమో మరి. ఈ ఆ కథ ఏందో నాకైతే అర్థం కాలేదు. నేను కూడా సినిమా చూడలే, ఇక చూస్తా ఇవాళ పోయి. గాని చూసినోళ్ళు కామెంట్ చెయ్యుర్రల్లా. అయ్యబ్బో విజయ్ దేవరకొండ తమ్ముడు, ఏడున్నావు నువ్వు? అసలు కనిపిస్తనే లేవు. అసలు ఏడున్నావు? ఏం కథ? జ్వరం వచ్చిందంట కదా నీకు, గదేదో డెంగ్యూ ఫీవర్ అంట కదా. ఇక చలి జ్వరం వచ్చినట్టుందని అందరు సోషల్ మీడియాలా నీ గురించి వైరల్ గా రాస్తురు తమ్మి. ఇక ఏడున్నావో ఏం కథనో, ఈ నెల డిశ్చార్జ్ అవుతావా అని కూడా చెప్తుర్రు. ఇక ముచ్చట తెలిసే వరకు నీ అభిమానులు అంతా కలిసి మస్తు బాధపడుతుర్రు. మరి అది నిజమా అబద్ధమా జర సోషల్ మీడియాలా ఓ పోస్ట్ అయితే పెట్టు తమ్మి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.